హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూస్ఫుల్ టిప్స్ అండ్ కిచెన్ టిప్స్ బై కళ్యాణి. బాగున్నారండి అందరూ? నేను బాగున్నాను. మీ అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. సో ఫస్ట్ అయితే చికెన్ని మ్యాగ్నేట్ చేసుకుంటున్నాను. ఇందులో ఏం లేదండి, సింపుల్గా నేను పసుపుని, ఉప్పుని, కారాన్ని, అలాగే పెరుగు కూడా వేసేసుకొని మ్యాగ్నేట్ చేసుకుంటున్నాను. అండ్ మీరు ఇంకొకటి కూడా చూసే ఉంటారు కదా, నేను తమ్నేల్లో బిగ్ బాస్ రివ్యూస్ ఇద్దామని చెప్పేసి పెట్టాను. సో ఏంటంటే నాకు ఒక థాట్ వచ్చిందనమాట. కుకింగ్ చేస్తూ బిగ్ బాస్ రివ్యూస్ గురించి చెప్పొచ్చు కదా అని చెప్పి అనిపించింది. మీరు నేను ఏదన్నా జెన్యూన్గా చెప్తే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. నేనైతే ప్రతి సీజన్ కూడా ఎప్పుడు ఫాలో అవుతానండి. నాకు చాలా ఇష్టం బిగ్ బాస్ అంటే. సో బిగ్ బాస్ 7 మాత్రం మంచి హిట్ అయింది కదా. సో 8 కూడా ఎలా ఉంటుందో చూడాలి. ఆల్రెడీ ఎవరెవరు వస్తున్నారు, ప్రోమోస్ అన్నీ చాలా రివీల్ అయిపోయినాయి కదా. సో దాని గురించి నేను జెన్యూన్ రివ్యూ అయితే ఇస్తాను. ఇంకొకటి ఏంటంటే, నేను ఏదైతే మన టీవీలో టెలికాస్ట్ అవుతుందో దాన్ని బట్టే నేను రివ్యూ అయితే ఇస్తానండి. అలాగే అంటే ఆహాలో చూసి అలాగా 24 గంటలు చూసి అయితే నేను రివ్యూ అయితే ఇవ్వాలని అనుకోవట్లేదు. ఎందుకంటే మనకి ఏముండదండి, జస్ట్ మనం టెలికాస్ట్‌లో పెట్టిన దానికి బజ్‌లో ఒక చిన్న 3 బిట్స్ అలా యాడ్ అవుతాయి. నాకు తెలిసి ఇంకొక 2, 3 అలా ఏమంటారు, ఆహాలో అంటే 24 గంటలు పెట్టే దాంట్లో మేబీ రన్ అవుతది. అంతకు మించి ఏమీ ఉండదు నాకు తెలిసినంత వరకు. సో అందుకే చాలామంది కూడా టీవీ చూసి అంటే ఫాలో అయ్యే వాళ్ళకి ఎవరు ఏంటి జెన్యూన్ అనేది, ఎవరు ఎలా ఆడారు అనేది నేను ఎలా రివ్యూ ఇస్తాననేది మీరు చూడండి. మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఒక వీడియో చూడండి. మీకు నచ్చితే కనుక తప్పకుండా ఫాలో అవ్వండి. లేదు అనుకుంటే కనుక అన్‌సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇంకా నేను ఇదైతే చెప్పాలనుకుంటున్నానండి. ఆల్రెడీ ప్రోమోస్ వచ్చేసినాయి. ఇంకా బిగ్ బాస్ స్టార్ట్ అవ్వడమే ఉందనమాట. ఇక అప్పటి నుంచి నేను వీడియోస్ అయితే పెడతాను. ఈలోపు ఇంకేమన్నా చిన్న చిన్న ఇన్ఫర్మేషన్స్ ఏమన్నా ఉంటే కనుక అవి కూడా పెడుతూ ఉంటాను. నాకు చాలా ఇష్టమండి బిగ్ బాస్ రివ్యూస్ ఇవ్వడం అంటే. అంటే చాలామంది అప్పట్లో స్టార్ట్ చేశారు కానీ నాకు అనిపించింది చేయాలని. బట్ నేను పెద్ద ఇంట్రెస్ట్ చూపించలేదు. ఇప్పుడైతే నాకు చెప్పాలని ఉంది. సో అందుకనే నేను ప్రతీది కూడా జెన్యూన్గా ఇవ్వడానికే నేను ట్రై చేస్తాను. సో నాకు సపోర్ట్ అయితే చేస్తారని అనుకుంటున్నానండి. ఇంకా ఆల్మోస్ట్ మనకి తెలిసిన పర్సన్సే ఉంటారు. అంటే మనం ఇప్పుడు తెలిసిన వాళ్ళని చెప్పి సపోర్ట్ చేయడం కాదండి. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంది, మనకి ఎంటర్‌టైన్‌మెంట్ ఎంత ఇచ్చారు, అలాగే ఇతర మనుషుల మీద ఎంత రెస్పెక్ట్ చూపించారనేది కూడా బిగ్ బాస్‌లో మొత్తం ఇదంతా ఒక నాలెడ్జ్‌కి సంబంధించి ఉంటుందన్నమాట. సో ఫస్ట్‌లో నేను 'ఆహా ఆహా' అన్నాను కదండీ. సారీ, నేను అసలు మర్చిపోయాను. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో కదా. సో అందులో అదే చెప్పాను కదండీ. అందులో కూడా ఏముంటుంది, జస్ట్ ఒక చిన్న 2, 3 బిట్స్ అనేవి యాడ్ చేస్తారేమో, అంతకుమించి పెద్దగా మనకి టెలికాస్ట్‌లో చూపించనంత ఏమీ ఉండదనమాట. సో కాబట్టి నేను బజ్‌లో చూసినవిని ఇది మొత్తం కూడా మీకు యాడ్ చేసి చెప్తాను. సో ఎవరు కరెక్ట్, ఎవరు రాంగ్ అన్నది. సో ఆల్మోస్ట్ అందరూ కష్టపడి పైకొచ్చిన వాళ్ళే బిగ్ బాస్‌లో ఉంటారండి కంపల్సరీ. సో వాళ్ళని మనము ఒక్కసారి ఒక మాట అనే ముందు మనం చూసుకొని అనాలండి. ఎందుకంటే వాళ్ళు కష్టపడే వస్తారు పైకి. సో ఎవరిని కూడా మనం తక్కువ అంచనా వేయనీయకుండా మనం మాట్లాడాలి. జెన్యూన్ రివ్యూ అనేది ఇవ్వాలి. సో ఎవరైనా పొరపాట్లు చేస్తారండి మనిషి అన్న తర్వాత. సో అవన్నీ కూడా మనం రెక్టిఫై చేయకుండా వాళ్ళలోని మంచి గుణాన్ని మాట్లాడుకుంటూ, వాళ్ళు తప్పు చేస్తే తప్పుని కూడా మాట్లాడుతూ నేను జెన్యూన్ రివ్యూ అయితే కంపల్సరీ ఇస్తాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయిపోండి. బాయ్ ఫ్రెండ్స్, మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.